are a chosen generation. We've been called for to show His excellence. సార్లు అందరికి కలుగుతుంది. కొన్నిసార్లు భయముతో నిద్ర రాదు. మేబీ అప్పుల బాధ కావచ్చు, రేపటి ఎగ్జామ్ గురించి బాధ కావచ్చు, రేపు రిజల్ట్ గురించి కావచ్చు కదా. భయంకరమైన స్థితులలో కొందరు మన తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలియని భయం కదా. భయంకరమైన పరిస్థితి, ఏమవుతుందేమో నిద్ర రాదు, కాలు చేతులు వణుకుతాయి, నిద్ర రాదు, ఏమైతుందో ఏం లేదు. కొందరు చాలాసార్లు వాష్రూమ్ టాయిలెట్స్కి వెళ్తారు. ఓకే, మన బీపీ షుగర్స్ అనేది హై షూట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. అందరికి వచ్చిందా లేకపోతే ఓకే నాకు ఎప్పుడు వెళ్ళాను, పిల్లలకి మేబీ ఇప్పుడే రాదు, వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు మా పాప ఉంది, ఈవెన్ దో షీ ఈజ్ ఇన్ సెకండ్, రేపు ఎగ్జామ్ ఉందా, రేపు టేబుల్స్ అడుగుతుందా అన్నప్పుడు కొంచెం నిద్ర రాకున్నట్లు అట్లా చేస్తుంది. మళ్ళీ కొంచెము దేవుని మాటలు ధైర్యము చెప్పినప్పుడు, దావీదు ఆ రోజు ఏ తీరుగా అయితే గొలియాతుని ఓడగొట్టిండు, ఓడగొడుతూ అన్నప్పుడు ధైర్యపరిచే మాటలు మనము ఎప్పుడైతే చెప్తామో అప్పుడు బలంగా ఉంటారు. అవునా, జరిగిందా లేదు, ఎవరెవరికి జరిగింది, అసలు నిద్ర పట్టలే టెన్షన్తో జరిగిన థింగ్స్. ఓకే రైట్. ఇంకా చూడండి, భయంకరమైన థింగ్స్. కొన్నిసార్లు ఫోన్ వాడుతూ నిద్ర పెట్టడం కాదండి, ప్లీజ్, అదే కాదు. ఓకే, సో అందరి జీవితంలో ప్రతి ఒక్కరు రిజల్ట్స్ కావచ్చు, పీజీ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే మీ ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు కదా, జాబ్స్ గురించి రేపటి దినం నేను ఇంత కట్టాలి అన్న థింగ్లో చాలా భయంకరమైన పరిస్థితిలో వస్తాం. ఇంకా దాంట్లో డీప్ వెళ్తే కొన్నిసార్లు కొందరికి భయంకరంగా దురాత్మ శోధిస్తుంది, భయంకరంగా శోధిస్తుంది. ఏంటంటే ఇక నువ్వు బ్రతుకో, చనిపోతావు, అట్లా కూడా అవుతుంది. ఇంకొక లెవెల్ ఆఫ్ ముందటికి వెళ్తే అలాంటి పరిస్థితి కూడా వస్తుందండి. నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతుకో అన్న థింగ్లో ఆ థింగ్ జరుగుతుందండి. మొన్న గత వారము నిజంగా మీరు నమ్ముతూ అలాంటి థింగ్స్ అవుతుంది. 3 అవుతుంది, 4 అవుతుంది, ఎంత ఏదో తెలియని స్ట్రెస్, టెన్షన్ అవుతుంది, ఏదో ఏమైతుంది అన్న థింగ్లో భయంకరంగా స్థితిలో ఉన్నాను. అందుకే ఈరోజు దేవుడు కొన్ని మాటలు నాతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు మీ దగ్గరికి నేను పంచుకోవాలనుకుంటున్నాను. అన్సర్టనిటీ అంటే ఏంటిది తెలుసా? అన్సర్టనిటీ ఎవరికైనా తెలుసా మీనింగ్ ఏంటి? సర్టన్ అంటే మామూలుగా ఓకే. ఈరోజు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్లో 10 గంటలకి వాటర్ రావనుకోండి, ఓకే, దట్స్ సర్టన్ థింగ్స్. అది 10 అయితే అందరు స్నానం చేస్తారు కాబట్టి అది తెలిసిన మామూలు అయినది తెలుసు. అన్సర్టన్ సిచ్యువేషన్ అంటే అసలు ఇప్పుడు ఊహించలేదు. కరోనా బంద్ అన్న ఆలోచన ఎవరికైనా వచ్చింది? మాస్కులు అలా పెడతాము, అలా శానిటైజర్ చేసి, మాస్క్ అసలు ఎవడో డాక్టర్సే వాడుతుండే కొన్నిసార్లు, అవునా లేదా? డాక్టర్సే వాడుతున్న వాళ్ళ దగ్గర చూస్తున్నారు. మనము కరోనా తర్వాత మాస్క్ కొత్త రామరాజు మాస్కులు, కొన్ని బ్లాక్ మాస్క్, ఎల్లో మాస్క్, అట్లాంటి ఇన్ని మనం ఇంట్లో. అన్సర్టన్ సిచ్యువేషన్ హ్యావ్ కమ్. మనం ప్రిపేర్ ఉన్నాం ఆ సిచ్యువేషన్కి. మరి వచ్చేసరికి రేపటి దినమే ఇంత డబ్బు కట్టాలంటే భయంకరంగా 5 లక్షలు కట్టాలి, 2 లక్షలు కట్టాలి అంటే భయంకరంగా ఏమి చేస్తారు అన్న థింగ్. రేపు ఎగ్జామ్ ఉంది, రేపు రిజల్ట్ ఉంది, ఎట్లా నాకు ఈసారి రాకపోతే ఏమవుతుంది అన్న భయంకరమైన స్థితిలో మనము ఉండిపోతాము. అలాంటి టైంలో నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సచ్ అన్సర్టన్ టైంలో తెలుగులో చూసినట్లయితే నిశ్చయత అంటే సర్టన్ మామూలుగా, అనిశ్చయత అంటే అనిశ్చితి అన్నట్లు మనం అన్సర్టన్ టైమ్స్. ఓకే, మనం ఎప్పుడు ఊహించలేదు, మనము అసలు అనుకోలే అలాంటి పరిస్థితి కదా జోసెఫ్, నువ్వు అనుకున్నావా నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో జాబ్ చేస్తాను? అన్సర్టన్ థింగ్స్ హ్యాపన్స్. ఊరికే అంటే అట్లా కాదు, అంటే వెరీ గుడ్ థింగ్, అంటే బాధ్యతని మోసుకోవడము చాలా గ్రేట్ అండి. ఓకే, అన్సర్టన్ సిచ్యువేషన్ మన లైఫ్స్లో వచ్చినప్పుడు చాలా భయంకరంగా మనము ఓడిపోతాం, కొన్నిసార్లు అలసిపోతాం, వదిలేస్తాం, కొన్నిసార్లు ఇది నాతో కాదు అన్న థింగ్లో వెళ్ళిపోతాం. మా తమ్ముడు ఒక సమయంలో మీ అందరి ముందర పంచుకుంటాం, వాడికి డాక్టర్ చేయించాలని ఆశ తనకు కూడా కొంచెం ఉండే. ఇంటర్మీడియట్లో తను బైపీసీ ఇక్కడ చైతన్యలో జాయిన్ అయ్యాడు, పిర్జాది కూడా. వాళ్ళు పొద్దున 4:30 ఇంటిని లేపేస్తారు.
4:30 అంటే లేపేస్తారు, చల్లటి నీళ్ళతో స్నానం చేయాలా. 6 o'clock అంటే తినేసి వాళ్ళు క్లాసులలో ఉండాలండి. అందరూ వింటున్నారు, ప్లీజ్ గమనించండి. ఆ టైంలో నైటు వాళ్ళు రూమ్స్ చదవడము తినడం అంతే నైట్ అంతా. 11 o'clock స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ రూమ్కి వెళ్తారు. ఇగో ఇంతే రూము, దాంట్లో 12 బెడ్స్ వేసేస్తారు దగ్గర. ఒక్కోడు ఇలా బెడ్ దిగాలంటే ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళి అట్లా వెళ్ళిపోవాలి. అలాంటి థింగ్స్లో అంటే భయంకరంగా టార్చర్. ఆ థింగ్స్లో అన్సర్టన్ సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏమైపోతుంది, అరే నేను నాకు ఇంకా కాదు, నాతో కాదు అన్న థింగ్లో కొన్నిసార్లు మా తమ్ముడు కూడా వచ్చాడు. మా మమ్మీ కూడా అనుకున్నా, అవును కదా హెల్త్ పాడైతుంది, వాడు బక్క అయిపోయింది, నువ్వు అంతా ఎలా అయిపోయింది శరీరం అన్నప్పుడు నేను అన్నా, గౌరవ్ దేకిలే ఆగే బడ, కష్టం వస్తుంది కొన్ని సమయంలో, కానీ ధైర్యము మనము పరుచుతూ దేవుని వైపు నడిపించినప్పుడు తను మళ్ళా బ్యాక్ అయ్యాడు కదా. బ్యాక్ అయినప్పుడు వాళ్ళ ఒక ఫ్రెండ్ సేమ్ గ్రామం నుంచి, వానికి కాకపోతే వాడు వచ్చేసి ఇంట్లో వచ్చేసి, ఈరోజు గౌరవ విషయంలో చూస్తే హీ సెక్యూర్డ్ సచ్ అ గ్రేట్ పర్సంటేజ్ అండ్ మార్క్స్ ర్యాంక్. తను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించుకొని ఎంబీబీఎస్, దాని తర్వాత పీజీ గురించి 3 years నుంచి కష్టపడుతున్నారు. హీ వాంటెడ్ టు గెట్ సమ్ గుడ్, అంటే వేరే అవి వచ్చింది, ఆర్థోపెడిక్ సర్జరీ వచ్చింది, కానీ ఆయనకి ఒక రేడియాలజీ లాంటిది కావాలనుకున్నాను. అంటే అలాంటి సిచ్యువేషన్ కొన్నిసార్లు మనని కొన్ని సిచ్యువేషన్ వచ్చేసి మనం పడగొడుతుంది, ఇంకా వద్దు చాలు అన్నప్పుడు మనము ఇతరులని ధైర్యపరచాలి. దేవుని మాటలు చెప్పి ధైర్యపరచడానికి బాధ్యత మనది. ఓకే, దేవుడు కూడా అదే మనతోని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా కదా. చాలా సార్లు మన జీవితంలో ఏమైపోతాయంటే, అరే అయిపోయిందిగా, నా లైఫ్ అయిపోయిందిగా, రేపు నాది అయిపోయింది, నేను చనిపోతానేమో, ఇలా అయిపోయింది, అలాంటి థింగ్స్లో భయంకరమైన బాధలు. కానీ చూడండి, మీ అందరికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పరా. పెండులిన్ టెట్స్ అనే బర్డ్ ఎవరికైనా తెలుసా? పెండులిన్ టెట్స్ అనే ఒక బర్డ్ మనం చూసినట్లయితే ఇంజనీరియస్ నెస్టింగ్ చేస్తుంది. ఉంటది ఇంతే, ఉండడము ఇంతే, కానీ ఎంత తెలివి దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే ఒక గూడుని కడుతుంది. ఏం చేస్తాడంటే, జాగ్రత్త వినండి, మీకు బయట చెప్తాను. ఒక గూడును కట్టినప్పుడు తను ఏం చేస్తాడంటే, ఆ గూడులో పామో లేకపోతే వేరే జంతువులో ప్రెడేటర్స్ అవి వచ్చి తన గుడ్లని తన పిల్లల్ని తినేస్తుంది ఆలోచనతోనే అది ఏం చేస్తుంది తెలుసా, తెలివిగా ఒక్క మార్గం అనేది పెద్దగా ఉంచుతుంది, ఇంకొకటి మార్గం సీక్రెట్ మార్గం ఎక్కడి నుంచో వెనుక నుంచో ముందటి నుంచో పైనుంచో ఉంటుంది. ఇంత చిన్న మార్గం ఉంటే ఇంకొకటేమో పెద్దగా గూడు కనబడుతుంది. ఓకే, ఆ వేరే సొరంగం ఏదైతే ఉంది, 2 సొరంగాలు ఉంటాయి. ఇదేమో పెద్ద సొరంగం, ఇంకోటి చిన్న సొరంగం, కనపడని సొరంగం. పాములు లేకపోతే వేరే థింగ్స్ ఏమైతే తినడానికో, పెద్ద బల్లులు కావచ్చు, ఏదన్నా ఆ గుడ్లను తినడానికో పిల్లల్ని తినడానికి వస్తే అదేం చేస్తా అంటే, ఆ పెద్ద హోల్ ఉంది కాబట్టి పాములో ఇవి ఏం చేస్తే దాంట్లో వెళ్తాయి, దూరుతాయి, చూస్తాయి, ఏం లేదు. కానీ అదేం చేస్తుంది, ఆ పెండులం టైట్స్ అనే ఒక పక్షి ఏం చేస్తాడంటే అక్కడ తన గుడ్ల పైన అలా కూర్చొని ఉంటుంది, తన పిల్లల దగ్గర అలా కూర్చొని కామ్గా ఉంటుంది కదా. ఈరోజు మన జీవితంలో అన్సర్టనిటీ, అనిశ్చితి, మనకు భయంకరమైన పరిస్థితులు అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు జ్ఞానము, దేవుని మాటల పైన ధైర్యము మనము పెట్టుకోవాలండి. మనకు ధైర్యం ఇచ్చే దేవుడు యెహోవా దేవుడు. ఆ పక్షి అయితే ఉంది, ఆ గూడులో 2 సొరంగములు ఉన్నప్పుడు తనకు భయం కలుగుతుందా లేదా? కానీ అది కొంచెం కూడా సపోర్ట్ చేయదండి. కొంచెం కూడా నేను సపోర్ట్ చేస్తే ఎక్కడ ఆ పాముకో లేకపోతే ఆ తింగుకి కొంచెము తెలిసిపోతే అది పైకి వచ్చేసి నన్ను ఎక్కడ తినేస్తుంది అన్న తింగుతోని దానికి దాని యొక్క దేవుడిచ్చిన జ్ఞానం పైన నమ్మకం ఉంటుంది. అది అలాగనే స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఆ పాము లేకపోతే వేరే పక్షులు వేరే థింగ్స్ వచ్చి తినడానికి ప్రయత్నం, ఇక్కడ ఏమీ లేదు అని మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఆ పాము లేకపోతే అలాంటి భయంకరమైన ఏదో జంతువు వచ్చి తినడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఒక పక్షి ఆలోచన ఏమై ఉంటుంది? గడగడలుగా భయపడుతుంది కదా. కానీ దాని ధైర్యం ఏంటంటే తనకిచ్చిన జ్ఞానము.
దేవుడిచ్చిన జ్ఞానం పైన నమ్మకము కలిగి తను పెట్టుకొని ఆ రీతిగా నేను కామ్గా ఉంటా అంటారు. ఇదే రోజుని మీ అందరికీ చెప్తున్నాను, మీ జీవితాల్లో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, భయంకరమైన థింగ్స్ వచ్చినప్పుడు ఎవరిపైన ఉండాలండి ధైర్యము? దేవుని పైన కదా. ఆయన ధైర్యం కలిగే మాటలు, నేను మొన్నటి దినము రాత్రి నిద్రలో ఏదో భయంకరమైన థింగ్స్ వస్తుంది, ఏదో సంథింగ్ అవుతుందేమో, ఏదో అన్సర్టనిటీ అనేది నా మైండ్లో, హార్ట్లో అనేది ఆ తీరుగా ఉంది, అనిశ్చితి అనేది జరుగుతుంది. దేవా ఏమవుతుంది అన్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటే అరే ఏంటి దేవా ఇది అన్నప్పుడు ఆ రోజు మోకరించి ప్రార్థించినప్పుడు నాకండి ఇజ్రాయెల్ వాసులను నడిపించే దేవుడు నీ దేవుడు కాదా? దావీదుని నూతనంగా తన హృదయం ఇచ్చిన దేవుడు నీ దేవుడు కాదా? కదా. ఎలియాకి దేవుడు శక్తి ప్రసాదించినప్పుడు నీ దేవుడు కాదా? ఆ దేవుడే నీ కూడా ధైర్యపరుస్తాడు. మన జీవితంలో మనం అనుకుంటాం, హోప్ పెడతాము, దేవా ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది అవుతుంది అన్నప్పుడు కొంచెం మనకు అనిపిస్తుంది జరగదేమో అన్నప్పుడు బాధ కలుగుతుంది, అన్సర్టనిటీ జరుగుతుంది అండి, అనిశ్చిత జరుగుతుంది. అప్పుడు మనం దేవుని పైన విశ్వాసం పెట్టడం ఖచ్చితంగా అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన నాకు మనతో వాగ్దానము చేసిన ఈ రోజు నీకున్న రేపటి దినం ఖచ్చితంగా ఆయన జరుపుతాడు అన్న మాట నమ్మకము మనము కలిగి ఉండాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కదా. పెండులన్ టైట్ అన్న బర్డ్ మనం చూసినట్టు ఎంతో తెలివిగా అది ఉంటుంది, ఇంతే అండి, సైజ్ ఇంతే, కానీ ఎంతో మంచి గూడుని కష్టంతో కడుతుంది. కట్టినప్పుడు 2 ద్వారాలు పెడుతుంది, 2 సురంగాలు పెట్టినప్పుడు పైన సురంగం పెద్దగా మంచిగా కనబడుతుంది, అక్కడ ఆ శత్రు అనేది, అపవాది అనేది ఆ లోపట్లో వెళ్తాడు. అదే రీతిగా అది కామ్గా స్థిరంగా ఉంటుంది. ఎవరిపైన నమ్మకం? దేవుడిచ్చిన జ్ఞానం పైన నమ్మకం. నేను కట్టిన ఈ గూడు ఖచ్చితంగా ఏ శత్రువు ఇది కూర్చలేరు అన్న దింగుతోని ఉన్నప్పుడు ఆ రీతిగా మన జీవితంలో కూడా ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. వచనాలు మనం ముందు చూద్దామండి. ఒకసారి మనం చూసినట్లయితే సామెతలు 23వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఎంతో చక్కని మాట. దానికన్నా ముందు ద్వితీయోపదేశ కాండము, డ్యూటెనమీ 31st చాప్టర్ 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము ఒక్కసారి అందరం గట్టిగా, భయపడకుడి, వారును చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. చూడండి, బీ స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్, డూ నాట్ ఫియర్, బీ అఫ్రేడ్ ఆఫ్ దెమ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్, హీ ఈస్ ద వన్ హూ గోస్ విత్ యూ, హీ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. వీడువాడు ఎడబాయడు. మనం భయంకరమైన స్థితిలో వచ్చినప్పుడు ఇది అయిపోయింది నాది అన్నప్పుడు ఈ ధైర్యము కలిగిన మాట ఆ రోజు యెహోషువకు చెప్పిన దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతాం మైకులు, అప్పుడు అది ఇచ్చేసి గట్టిగా కలిసి ఈ ధైర్యం కలిగిన మాట మనకు గుర్తు రావాలి. ఏంటిది? భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కని, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. నీ పరిస్థితిలో ఏమన్నా అయిపోయింది, నా థింగ్స్ అయిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, నీతో నాతో వాగ్దానం ఏం చేస్తున్నాడంటే విడువడు, ఎడబాయడు. కదా. ఎంత చక్కని మాట కదా, ఎంత చక్కని వాగ్దానం కదా, బ్లెస్సింగ్ కదా. వెన్ యు ఆర్ అన్సర్టన్ టైంలో వచనము మనం గుర్తునలు 23వ అధ్యాయము 4వ వచనము. డేవిడ్ గారు, దావీదు తన నామాన్ని బట్టి గాఢంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయముకు భయపడను, నువ్వు నాకు తోడున్నావు. ప్రైజ్ గాడ్. చూడండి ఎంతో ఇంగ్లీష్ లో చూడండి, ఏ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, I will fear no evil, for you are with me, your rod and your staff they comfort me అన్న మాట రాయబడి ఉందండి. చూడండి, నేను ఎంతో గాఢంధకార లోయలో సంచరించినప్పుడు కూడా నాకు భయము లేదు అన్న మాట చెప్తున్నాడు. ఎవరిపైన ధైర్యం పెట్టుకున్నాడండి దావీదు? యెహోవా దేవుడి పైన ధైర్యము పెట్టుకొని ఉన్నాడండి. చూడండి ఒకసారి యెషయా ప్రవక్త గారు 41వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త గారు రాసిన 41వ అధ్యాయము 10వ వచనం.
చూడండి, ఇంగ్లీష్లో కూడా ఎంతో చక్కని మాట. ఫియర్ నాట్, ఫర్ ఐ am with you. Be not dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with me, మై రైచియస్ రైట్ హ్యాండ్. చూడండి, చక్కని మాట అండి. ఎంతో అంటే దేవుడు మనందరికీ ఎంతో ధైర్యం కలిగిన మాట చెప్తున్నాడండి. భయంకరమైన స్థితులు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మాటను మనం గుర్తు చేసుకున్నాం. 41వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం గట్టిగా. గోధుగంధముల నుండి నేను పట్టుకొని దాని కొలల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. 41వ అధ్యాయము 10వ వచనం. ఇంతకు ముందు దిగులు పడకము, బలపరచుతుంది. చూడండి, ఎంతో ఫర్ చూడండి, దేవుడు ఎంతో మంచి ప్రణాళిక. ఫియర్ నాట్, ఫర్ ఐ am with you. Be not dismayed, for I am your God అన్నమాట. చక్కని మాటతో మనం ధైర్యపరుచున్నాం. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి, ధైర్యం కలిగిన మాటలు దేవుడు మనకు ఇస్తున్నాడు. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, చక్కని మాటలు. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం చూడండి, 9th verse. Okay, have I not commanded you? Be strong and good courage. Do not be afraid nor be dismayed, for the Lord your God is with you. చూడండి, అదే మాట తిరిగి మరలా చూస్తున్నాము. ఎంతో చక్కని ధైర్యము పరిచే మాటలు. మీ అందరూ ఒకసారి నాట్ ఓన్లీ రీడింగ్, మీరు దీన్ని ఆస్వాదించాలి, మీ యొక్క లోపల్లో మీరు తీసుకెళ్ళాలి, చదవాలి. 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. దేవుడు నీతోను నాతోను కూడా మాట్లాడుతున్నాడు అదే ఆజ్ఞ ద్వారా. ఇది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును, దిగులు పడకము, జడియకము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఈరోజు చెప్పిన మాటలు ఇవి వాగ్దానాలు, ప్రణాళికలు. దేవుడు మనము ఏం చేస్తున్నాడంటే హీ ఈజ్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ అస్. అవునా లేదా? ఇప్పుడు మనము చూసినట్లయితే కొన్నిసార్లు మనము ఒక వస్తువుని ఒక దగ్గర పెట్టాలంటే, ఆ ఒక వస్తువు పెట్టాలంటే దానికి ఒక స్ట్రెంగ్త్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వస్తువు, ఈ ఒక తబలా అనేది వస్తువు ఉంది, దీన్ని నేను దీనిపైన పెడుతున్నాను అనుకోండి, ఈ సపోర్ట్ దీనిపైన పెడుతున్నాం అనుకో, దీనికి 4 చాలా చక్కగా ఇది బరువు మోస్తుంది అన్న ఆలోచన నాకుంది గనక నేను దీనిపైన పెడుతున్నాను. అదే రీతిగా మనం ఈరోజు మన ధైర్యము, మన ఒక బరువు, మన ఒక ఇబ్బందులు, సమస్యలు అన్ని ఎవరిపైన పెట్టాలండి? దేవుడి పైన. చాలాసార్లు అందరము ఏం చేస్తామంటే, మనము దేవుని పైన మన ఒక కష్టము అంటే మన ఒక చింతని మనం ఏం చేస్తామంటే మనమే చింతించుకుంటూ ఉంటాము, కాదు కదా. వి షుడ్ రిలై ఆన్ ద గాడ్. ఒక వ్యక్తి చూడండి, మీరే చెప్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలన్నప్పుడు ఆయన ఒక 50 కిలో ఒక మూటని ఆయన పైన ఎత్తుకొని ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఆ ఎత్తుకున్న మూటని ఆయన చేస్తున్నాడంటే భారం ఉన్నాడు. ఓకే, ఒకటి చాలా గమనించండి ప్లీజ్, ఇక్కడ చూడాలి అందరూ. ఆయన ఎత్తుకున్న మూటని ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్తున్నా అంటే భారం మోసుకుంటా వెళ్తున్నాడు. నేనున్నాను, నిన్న కారులో, లేకపోతే మీరు మీ కారులో అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ వ్యక్తి ఆ మూటని అలానే మోస్తూ వెళ్ళిండు అనుకో, అలానే పైకి పెట్టుకొని కారులో ప్రయాణము చేస్తున్నా అనుకోండి, ఫులిష్నెస్సా లేకపోతే గుడ్డా? అర్థమైందా నేనేం చెప్తున్నాను? ఒక వ్యక్తి మూటని పట్టుకొని నిలబడి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, దట్ ఈస్ అంటే అక్కడ వర్క్ జరుగుతున్న వానికి నమ్మకం లేదో ఏదో. నేను అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఆ మూటని అలానే ఎత్తుకొని ఉన్నాడు అనుకోండి, అలా నాతో ప్రయాణం చేస్తున్నా అంటే వాడు నిజంగా తెలివిగల్లోడా లేకపోతే తెలివి లేనోడా? ఈరోజు మనము తెలివి తక్కువలమా, తెలివిగలగా ఉన్న వాళ్ళమా? ఎందుకు? మనకు బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని వెళ్తున్నాం కదా. వాడికి ఇంకా మనకు తేడా ఏంటిది?
కదా. ఈరోజు మనకు తేడాలంటే మన దేవుడు నాతో నేను నిర్భయంగా నేను ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ విడవడు, ఎడబాయడు అన్న మాట చెప్పినాడు. కానీ నా భారం అనేది కార్ డిక్కీలో పెట్టేసి, అవునా లేదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సచ్ బ్యూటిఫుల్ ఫినామినా, రైట్. ఈరోజు మన జీవితాల్లో ఇబ్బందులు, బాధలు అదన్నప్పుడు మనం ఒక్కరే సపోర్ట్ అండి. వి షుడ్ లెర్న్ దాట్. ఓకే, చూడండి, ఒక ఇంటర్మీడియట్ సంథింగ్ చదువుతున్నది యుఎస్ ఫారెన్లో. తనట డబ్బుకు కొలువు ఏం లేదు, ఐశ్వర్యముకి కొలువు లేదు, అందరికి కొలువు లేదు, ఫ్రెండ్స్ అన్ని లగ్జరీస్ ఉన్నాయి. తను ఇంటర్ సెకండ్ ఆ టైంలో సూసైడ్ చేసుకుందట. ఎందుకు అని డీటెయిలింగ్ చేస్తే తను అట తన బాధని, తన ఇబ్బందిని ఎవరితో పంచుకోలేకపోతుంది. తన తల్లిదండ్రులేమో ఫుల్ బిజీ, తనేమో అక్కడ, వీళ్ళు ఇక్కడ, నేనేం చెప్తాను, ఈ థింగ్స్ చెప్తే వాళ్ళు ఏమంటారేమో అన్న థింగ్తోని తను ఏం చేశాను, సూసైడ్ తను కమిట్ చేశాను. కానీ ఈరోజు మనందరికీ ఒక దేవుడు అయిన యెహోవా ఉన్నాడు. మనకు అలాంటి థింగ్స్ కలిగినప్పుడు దురాత్మ చాలా భయంకరంగా చేస్తాడండి. మీరు చూడండి, ఎప్పుడన్నా మీరు పై స్థలంకి వెళ్ళింది అనుకో, పైన బిల్డింగ్కి, కొందరికి అనిపిస్తాడట దూకు ఆ లారీ కిందకి రా, చనిపో అన్న థింగ్ కొందరికి కలిగిస్తుంది. దాట్ ఈస్ నాట్, కొన్ని సైన్స్ లో దాన్ని ఒక టర్మినాలజీ ఇస్తారు, క్యా దేతే కంపల్సరీ డిసార్డర్, నువ్వు చెయ్యాలి లేకపోతే అలాంటిది. అది సైన్స్ లో ఒక పేరు ఇచ్చారు. కానీ మనము బిబ్లికల్ గా చూస్తే దురాత్మ మనల్ని ఏం చేస్తాడంటే, నువ్వు చావు, నువ్వు అలా ఇలా అయిపో అన్న థింగ్ చేస్తాడు. కానీ నా దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, నాకు ధైర్యం కలిగిస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు అన్న నమ్మకం నువ్వు కలిగి ఉంటే యూ వోంట్ డూ. ఇలాంటి థింగ్సే కదా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చర్చ్కి వచ్చేసి అందరినీ క్రీస్తు మార్గంలో గొర్రెలు లాగా చేసేస్తున్నాం, అందరినీ తీసుకెళ్తున్నాం కాదండి. వీఆర్ టీచింగ్ ద పీపుల్, వీఆర్ మేకింగ్ ద క్యారెక్టర్స్, వీఆర్ మేకింగ్ ద పర్సనాలిటీ, వీఆర్ మేకింగ్ ద గ్రేట్ థింగ్స్. అవునా లేదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ మీకు పిచ్చి మాటలు చెప్తున్నామా? కాదు కదా. మనమందరం కలిసి ఒక బ్రదర్ సిస్టర్ లాగా కలిసి మనం జ్ఞానం పంచుకుంటున్నాము, బ్రతకడము నేర్చుకుంటున్నాము. దేవుని మార్గంలో ఏ తీరుగా ఉండాలి, ఏ తీరుగా మన పరలోకము ఇవ్వబడుతుంది అన్న థింగ్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాదు కదా. సాంగ్స్ పెట్టేసి లేకపోతే భయంకరంగా అది ఏది చేస్తూ ఏమని చేస్తున్నామని కాదు కదా. వీఆర్ లర్నింగ్ సచ్ అ గ్రేట్ థింగ్స్. యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ ఒక ప్రణాళికని మన జీవితంలో పెట్టు. మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సుసైడికల్ థింగ్స్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి, నీ దేవుడైన యెహోవా ఈ లోకాన్ని సృజించగలిగి ఉన్నాడు, ఈ యొక్క మనుషులని సృజించగలిగి ఉన్నాడు, ఈ జాబ్స్ని సృజించగలిగి ఉన్నాడు, ప్రతి జ్ఞానం ప్రతిదీ దేవుడు కలిగించి ఉన్నాడు. గనక ఖచ్చితంగా నీకు ఒక్క రోజు సక్సెస్ దేవుడు ఇస్తాడు అన్న మాట, ధైర్యము నీకు ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక పెండులన్ టైట్ అనే బర్డ్ తను ఒక సురంగంలో ఉన్నప్పుడు తను ఆ జ్ఞానము కలిగి వేరే సురంగం కలిగించినప్పుడు తను ఎంతో భయముతో ఉన్నాడు. కానీ స్థిరపడి ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం పైన నమ్మకం తనకి ఏ హామీ కలగలేదు. ఈరోజు మన ఒక వెయిట్ అనేది దేవుని పైన పెట్టుకొని మనము వెళ్ళాలి. యాంగ్షియస్ అయిపోతాం కొన్నిసార్లు, అంటే తెలియదు, డిస్టర్బ్ అయిపోతాం. ఆ టైంలో మనం ఏం చేయాలి? బైబిల్ నేర్పుతాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6-7 వచనము చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిపియన్స్ తీయాలండి. దేవుని గూర్చి చింతపడకుడి గాని ఒకసారి దేని గురించి దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి. ఏం చేయాలండి? ఇప్పుడు మన బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలట? దేవునికి తెలియజేయండి. ఏ తీరుగా చూడండి, అక్కడ రాయబడి ఉంది, God has given the proper channel to worship him, to put the prayers. అప్పుడు చూడండి ఒకసారి దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత. ఏంది ఇక్కడ అందరూ అనాలి, ప్రార్థన విజ్ఞాపన చేతన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చేస్తారా లేదా?
లాస్ట్ చివరి వచనం, ఇవాళ చాలా వర్స్ చూసుకున్నాము. లాస్ట్ చివరి వచనం ఫిలిప్ 1 పేతురు 5:7 అనుకుంటాను. 1 పేతురు 5:7 కరెక్ట్. 1 పేతురు 5:7. ప్రైజ్ గాడ్. నీ చింత యావత్తు ఆయన పైన వేయమని దేవుడు కోరి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.